అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటామండి. ఈ ధ్యానం ఎలా తెలుసండి, మా సువర్ణ మేడం గారు ఉంటారండి బిఎన్ రెడ్డిలో. వారు హస్తినాపురం వెళ్తుండ్రు. అంతకుముందు మా ఇంటి పక్కన స్వర్ణ మేడం గారు అని ఉంటారండి. సంవత్సరం 6 నెలలు చెప్పిందండి సుజాత ధ్యానం చేసుకొని. నాకు ధ్యానం అంటే ఏందో తెలియదు. ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోమంటుంది అని నేను ఇంకా చేయలేదండి. ఇక తర్వాత పార్వతి మేడము, ఈ సువర్ణ గారు, కళావతి గారు అని హస్తినాపురం వెళ్తుర్రండి. రంగారెడ్డి మాస్టర్ ఓపెన్ చేశారు సెంటరు. వీళ్ళందరూ వెళ్తుర్రు ఏంటో చూద్దామని నేను వెళ్తున్నామండి వాళ్ళతో పాటు. రోజు 5కు 4:45కు అలా వెళ్తున్నామండి. వెళ్తుంటే రోజు మేలుకో రాకపోయేది. 5 గంటలకు వెళ్తుర్రు, నాకేమో 6ంటికి అట్లా మేలుకు వచ్చేది. రోజు ఎవరో ఒకరు మాస్టరు 4:45కి క్యాలెండర్ సప్పుడు కావటం, డోర్ కొట్టడము, అలా నన్ను లేపేవారండి. ఇక వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం. మోకాళ్ళ నొప్పులు వచ్చేయండి, మడవ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. ఇక మా పిల్లలు హాస్పిటల్ తీసుకుపోతా ఉంటుంటే హాస్పిటల్కి వద్దు, కరెంట్ షార్ట్ పెట్టిస్తామంటారండి. నాకు భయం వేసి నేను వెళ్ళలేదు. మా సువర్ణ మేడం, కళావతి మేడం వెళ్తున్నారు. సరే వెళ్దాం చూద్దామని వెళ్తున్నామండి. ఇక ధ్యానం చేస్తూ 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 మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయండి. ఇంకేం మందులు వాడతలేము. ఇక అక్కడి నుంచి రోజు ధ్యానం చేసుకుంటేనే మంచిగా పని చేయగలుగుతున్నా. ధ్యానం చేయనప్పుడేమో చేత కాకుండా ఎట్లా ఉంటున్నా. అప్పుడు మా చిన్న బాబు ఉండి, ఎందుకమ్మా అలా ఉంటున్నావు, ధ్యానానికి వెళ్ళలేదా ఈరోజు అనేవాడండి. ఇక అప్పుడు వెళ్ళలేదనే, అయితే ధ్యానానికి వెళ్ళు అనేవాడు. ధ్యానానికి వెళ్తూ మందులతో తగ్గిపోయిందండి. ఇక చాలా అనుభవాలండి. ఇంకా అప్పటి నుంచి ధ్యానం చేసిన కాడి నుంచి ఏది కొంచెం నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏమన్నా టెన్షన్ పడుతున్నా, పావుగంట ధ్యానం చేసుకుంటా అది తగ్గిపోతుంది. అలసటగా ఉన్నప్పుడు పని ఎక్కువైన రోజు పావుగంట ధ్యానం చేసుకుంటా పని చేసుకుంటున్నా. ధ్యానం చేసుకుంటేనే పని చేయగలుగుతున్నా, లేకుంటే చేయలేకపోతున్నా. అస్సలు చేత కావట్లేదు. ఈ ధ్యానం చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా. ఇక అంతే. మా పాపకు చెప్తున్నా ఫోన్ చేసి, ఇట్లా చేసుకోమ్మా, నీకు కూడా అలసటపోతుంది, ధ్యానం చాలా మంచిదమ్మా అని చెప్తున్నా. మా పాప కూడా చేసుకుంటుందండి. ఆమెకు 3 పిల్లలండి. ఆ పని చేసుకోలేకపోతున్నమ్మా అంటుంటే నేను ధ్యానం చేసుకోనా, నీకు చాలా హాయిగా ఉంటుంది, చాలా ఓపిక ఉంటుంది, పిల్లలతో చేసుకోలేవు అంటే ఇంకా అలానే చేస్తుంది మా పాప కూడా. ఈ ధ్యానం గురించి చెప్పాలంటే మా మేడం, సువర్ణ గారు మేడం అండి. ఇక ఆమె ఏదైనా కూడా ఆమెకే చెప్తామండి. ఏ అనుభవం వచ్చినా ఆమె చెప్తుండేది, ఇలా కాదు, ఇలా చేసుకోండి అని ఆమె చెప్తుంటుందండి. ఆమె చెప్పినట్టు సెంటర్ పెట్టుకున్నామండి బిఎన్ఎడ్లో. ఏ సెంటర్ పొద్దున సాయంత్రం 1 గంట, పొద్దున 1 గంట చేసుకుంటామండి ధ్యానం. ఇక చాలా అనుభవాలు సార్ మాకైతే. ఇక చెప్పలేం. సార్కి అయితే వేల కృతజ్ఞతలండి. ఆ ధ్యానం చేసుకున్న కాడి నుంచి చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, అసలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలండి చేయబట్టి. మాకు ఇంతవరకు ట్యాబ్లెట్ లేదు, హాస్పిటల్ పోయేది తెలియదు, ఎక్కడికి వెళ్ళేది. ఏ చిన్నది వచ్చినా 10 నిమిషాలు ధ్యానం చేస్తా. ఏ చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న చేత కాకుండా ఉన్నా కానీ, ఏ టెన్షన్ ఉన్నా, ఏ బాబు చెప్తే వినకపోయినా కానీ 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటా. కూల్ అయిపోతారు పిల్లలు. మా మనవనికి కళ్ళు వచ్చినాయండి. కళ్ళన్నీ ఇంతలా వాసినాయి, ఊసుదోడింది. అసలు మా పెద్దబాబు డ్యూటీకి వెళ్ళాడు, హాస్పిటల్ తీసుకుపోలేదు. ఇక ఏంటమ్మా మా కోడల్ని అడిగితే, రాలేదు మీ కొడుకు వద్దంటుండు, ఏది వేయొద్దంటుండు మందు, హాస్పిటల్కి పోతేనే చూయించు అని చెప్పిండు అత్తమ్మ అన్నది. ఇక నేను అలా ఎందుకని నేను అందరినీ కూర్చోబెట్టి ఇట్లా గ్రూప్ ప్రేయర్ చేయించి ధ్యానం చేయించినండి. ధ్యానం మా మనవనికి తెల్లారేసరికి ఆ కళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయినాయి. ఇక హ్యాపీగా ఉన్నాడండి. హాస్పిటల్కి పోలే, ఏం పోలే. ఇక ధ్యానం చేయకముందు అసలు టెన్షన్ ఉండేది బాగా. ప్రతి విషయానికి టెన్షన్ పడేదాన్ని. ఇక నిద్ర పట్టపోయేది, ఊకే ఆలోచించేదాన్ని. బాగా టెన్షన్ ఉండేదండి. అసలు ఎంత టెన్షన్ అంటే ఇక చెప్పలేము. ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. ఎవరు చెప్పాలి పిల్లలకు? మనం ఎలా చెప్తాం? పిల్లలే చెప్పలేము కదా. ఇక అసలు నాలో నేనే సతమతం అయ్యేదాన్ని. ఎవరు చెప్పాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇక ఆ గుడికి ఈ గుడికి అని తిరిగేటెళ్ళి ఫస్ట్ గుళ్ళకి పోయేదాన్ని. ఇక ఎక్కడ ఎట్లా అని ఒక మార్గం, ధ్యాన మార్గం దొరికిందండి పత్రిసారి దయ వలన, ఆ సువర్ణ గారి మేడం వల్ల ధ్యానం దొరికింది. ఇంక అంటే ఇంక ధ్యానం చేసుకుంటాను. ఇంక 2 మాటలే, పని చేసుకుంటున్నా, ధ్యానం చేసుకుంటున్నా. ఒక పని చేసుకుంటున్నా, ధ్యానం చేసుకుంటా 10 నిమిషాలు. ఇక దానివల్లనే నేను
ఇంత హాయిగా ఆరోగ్యంగా ఒక ఏమి ఎంత పనైనా కానీ అసలు విసుగు లేకుండా అసలు అలసట లేకుండా మా పక్కోళ్ళు వచ్చి మా బిడ్డ వచ్చి అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు ఈ పని అంతా ఎట్లా చేస్తున్నావు ఓ పని అమ్మనన్నా పెట్టుకోవచ్చు కదా అనేదండి మా పాప వచ్చి ఎట్లా చేస్తున్నావేమో అమ్మ ఒక 15 రోజులు ఊరికి పోయినండి ఊరికి పోతే మా పాప దగ్గర వదిలిపెట్టిపోయినా మా చిన్నబాబు పెళ్ళి కాలేదు వదిలిపెట్టిపోతే వామ్మో వీడు ఇట్లా చేస్తున్నాడు నువ్వు ఎట్లా చేసేదానివి అమ్మ ఎట్లా చేసేదానివి వామ్మో నా వల్ల కాదని మా పాప అనేదండి ధ్యానం వల్ల తల్లి నాకు ధ్యానం శక్తినిచ్చింది ధ్యానం వల్ల ఇదంతా చేస్తున్నా నేను అని మా పాప చిత్రపోయేది ఓ రోజు ధ్యానం చేస్తున్నాండి ధ్యానంలో పత్రి సార్ వచ్చారు వచ్చి నేను అందరికీ కృతజ్ఞత చెప్తున్నా ఊకే మాకు సాయం చేసిన గురువులకు ఈ ప్లేస్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞత చెప్తూ అందరి పేరుతోటి కృతజ్ఞత చెప్తుంటే చాలా రోజు చేయబట్టి పాత్రి సార్ వచ్చి ఇక్కడ కూర్చుంటారండి కూర్చొని ఊకే నా ముఖం వైపు చూస్తుండ్రు ఎన్ని రోజులు చెప్తూ అట్లా కృతజ్ఞత భావం ఉంటే చాలు ఆ మనసులో వాళ్ళు చేసిన భావం ఉంటే చాలు అలా ఎన్ని రోజులు చెప్తామని చెప్పారండి నాకు పత్రి సారు మళ్ళీ తర్వాత దిగులు పడుతుంటే ఒకరోజు టెన్షన్ పడుతుంటే పత్రి సార్ వచ్చి నువ్వు నేను చెప్పింది చెయ్యి నేను అన్నది విను ఆనందంగా బతుకు ఆనందంగా సావు అంతే అని మెసేజ్ ఇచ్చారండి నాకు పత్రి సారు అప్పటి నుంచి నేను ఏ దిగులు పట్టుకుంటలేను ఏ టెన్షన్ పట్టలేను అంత హ్యాపీగా అంత సంతోషంగా ఉంటున్నా ఆయన ఇచ్చిన ఆ ధైర్యము ఆ మాట కోసము నాకు చాలా మంచిగా ఉందండి ఆ పత్రి సారు ధ్యానం వల్ల నేనైతే చాలా ఆరోగ్యంగా ఉన్నా నా పిల్లలతోటి మేము చాలా బాగుందండి అసలు వేల కృతజ్ఞతలు పత్రి సారుకు ఈ ధ్యానం వల్ల ఈ ఛానల్ వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందండి శాకాహారం తింటలేనండి అంత ముందు నుంచే ఇక ఈ పత్రి సార్ చెప్పిన కాంచి ఇక మా పిల్లలకి చెప్పడము మా పాపకు చెప్పడము చేస్తున్నాండి ఇంకా రోజు శాకాహారులుగా చేయి ధ్యాన కుటుంబాలు చేయి జ్ఞాన కుటుంబాలు చేయని రోజు మా బాబుకు చెప్పుకుంటూ ఒక క్లాస్లో చెప్పారు సారు మీరు వంట చేసేటప్పుడు కానీ ఒక మాస్టర్ చెప్తుంటే విన్నాను వంట చేసేటప్పుడు కానీ ఆ కూర చేసేటప్పుడు అన్నం వండేటప్పుడు వీళ్ళందరూ శాకాహారులు కావాలి ధ్యాన కుటుంబాలు కావాలి అనుకుంటూ చేయాలి అని చెప్పారు విన్నాను నేను రోజు అలా చేస్తూ మా బాబుకు బాక్స్ కడుతున్నా రోజు బాక్స్ కడుతుంటే ఇప్పుడు 2 నెలలు అవుతుందండి మా చిన్న బాబు మాంసాహారం మానేశాడు వద్దు మమ్మీ నాకు ఏమొద్దు మాంసాహారం తినను నువ్వు చెయ్యకు అని చెప్పి మానేశాడండి చిన్న బాబుకు బండమించి కింద పడి దెబ్బ తాకిందండి దెబ్బ తాకితే రాటేసిండ్రు హాస్పిటల్ ఉన్నాము వచ్చేసినాక ఒక వారం రోజులకు బాగా పెయిన్ వచ్చింది అసలు భరించలేని పెయిన్ నైట్ మొత్తం ఒకటే ఏడుస్తుండు అసలు ఎంత టాబ్లెట్ వేసినా జన్మావు రాసినా తగ్గలేదు ఇక అట్లు ఇట్లు ఎట్లో ఇంకా ఓర్చుకో అని చెప్తున్నా ఇక అట్లా చెప్పంగా 5 అయింది 5ంటికి మేము దాన సెంటర్కి వెళ్ళాలి నేను ఇక సరే రా ఇంక చిన్నగా ఒక ధ్యాన సెంటర్కి 1:30 పట్టింది చిన్నగా అడుగులు కట్టబట్టుకొని నడుచుకుంటూ అడుగులు తీసుకుపోయిన ధ్యాన సెంటర్ తీసుకుపోయి ధ్యానం చెప్పించిన ఒక అరగంట ధ్యానం చేశాడండి ఒక అరగంటలో ధ్యానం చేయగానే నొప్పి మొత్తం తగ్గిపోయింది ఇక నేను పోతున్నా అమ్మ అని చెప్పి కీస్ తీసుకొని ఆ కట్టె పట్టుకొని వచ్చేటప్పుడు కట్టె పట్టుకొని వచ్చాడండి వెళ్ళేటప్పుడు కట్టె అక్కడ పడేసి నేను పోతున్న మధ్య కీస్ తీసుకొని వెళ్ళిపోయాడండి ఆ ధ్యానం అప్పటి నుంచి ఏదైనా కావాలనుకుంటే జాబ్ కోసం కానీ ఏదైనా కావాలంటే ధ్యానం చేసుకుంటాడు ఇక సెంటర్కి అయితే రాడు ఇంట్లో కూర్చొని పిరమిడ్ ఉందండి చిన్న పిరమిడ్ పెట్టుకున్నాము దాని కింద ధ్యానం చేస్తాడండి తెలియని వాళ్ళకి కానీ తెలిస్తట్టు మంచిగా పెట్టారండి ఇది నేను అసలు ఈరోజు వస్తానని అనుకోలేదండి ఆ సువర్ణ మేడం వాళ్ళు అందరూ వస్తుర్రు సరే చూద్దాం మా మేడం మాట్లాడేది చూద్దామని వచ్చామండి ఇక్కడికి వచ్చాక ఇంకా ఆఫీస్ వాళ్ళు మీరు కూడా మీ అనుభవాలు చెప్పమంటే చెప్తున్నానండి అసలు అనుకోకుండా చాలా సంతోషంగా ఉందండి అసలు ధ్యానం చాలా మంచిదండి ధ్యానం సర్వరోగ నివారణ అండి చాలా మంచిది ఎటువంటి వాళ్ళైనా ధ్యానం చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలరు ఆనందంగా ఉండగలరు ఛానల్కి వేల కృతజ్ఞతలండి ఛానల్ కనిపెట్టిన ఇట్లా తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ వేల కృతజ్ఞతలు పత్రిసారికి అయితే కోటి నమస్కారాలు వేల కృతజ్ఞతలండి హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.